హాయ్! ఈరోజు మనం సిఎస్ఎస్‌ని వాడుకొని బ్యాక్‌గ్రౌండ్ యొక్క కలర్‌ని ఆటోమేటిక్‌గా చేంజ్ చేయటం ఎలానో మనం తెలుసుకుందామండి. సో, ఇక్కడ మీరు ఫస్ట్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, దీనికి బేసిక్స్ ఫస్ట్ సిఎస్ఎస్ యానిమేషన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలండి. మీకు ఆల్రెడీ తెలుసని అనుకుంటున్నాను. ఎవరికైనా తెలవకపోతే గనుక మీరు కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన సీరీస్ కూడా మీకు స్టార్ట్ చేస్తాను. ఓకే. సో, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో కూడా మీకు చేశాను. రొటేటింగ్ బాక్సెస్ ఎలా అది ఎక్కువ లోడర్స్ వీటికి వాడతారండి. సో, కంపల్సరీ అది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో, ఇదొచ్చేసరికి మీకు అడ్వర్టైజ్‌మెంట్ పరంగా మీకు పనికొస్తుంది. సో, ఇక్కడ ఆహ్, ఎవరైనా పర్సనల్‌గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేయండి. మరియు మళ్ళీ వీడియోలోకెళ్ళాక మీరు మర్చిపోతారు. సో, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీరు ఎన్ని కామెంట్స్ చేసి, ఎన్ని లైక్స్ చేసి, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో నాకంత బూస్టింగ్ ఉంటుంది. సో, కంపల్సరీ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. విల్ గివ్ యూ ఆసమ్ కాన్సెప్ట్స్ అండి. ఇప్పటిదాకా చూసినటువంటి కోడ్ వంశీ అనే ఛానల్ ఇప్పటి నుంచి కూడా ఎక్కువ మీకు ప్రాజెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మీకు ఇస్తాను. ఓకే. ఇక మనం ఈ కాన్సెప్ట్స్లోకి వెళ్దాము. ఇది చాలా చాలా ఈజీ అండి చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది. జస్ట్ 5 to 10 మినిట్స్లో మనం బిల్డ్ చేయొచ్చు, కానీ కాన్సెప్ట్స్ మనకు తెలవాలి. ఓకే. మీకు కనిపిస్తుంది కదా, అదే కదా మనం బిల్డ్ చేసేది. ఓకే. సో, ఇప్పుడు దాన్ని ఎలా బిల్డ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. సో, నేను చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ అని ఒక ఫోల్డర్ తయారు చేసుకున్నాను. దీని లోపల ఒక ఫైల్ దీని లోపల రైట్ క్లిక్, న్యూ ఫైల్ క్లిక్ చేస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టచ్చు. నేను index.html అని పెడుతున్నాను. పెట్టి దీని లోపల ఒక స్టైల్ కూడా కావాలి కదా. సో, style.css అని మనం మెన్షన్ చేయాలండి. రైట్. ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ థింగ్, సో ఎంబెడ్ ప్లగిన్ ఉండటం వల్ల ఇది చూడండి మనకు ఆటోమేటిక్గా వస్తుంది. సో, అంతకుముందు నోట్ ప్యాడ్ ఉంటే ఏం చేయాల్సి వచ్చేది, ప్రతిదీ మనం టైప్ చేయాల్సి వచ్చేది. రైట్. సో, ఇది చూడండి ఎంత మంచిగా ఆటోమేటిక్గా ఇస్తుందో. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మధ్యలో టెక్స్ట్ కోసం నేను H1 ట్యాగ్ రాస్తున్నానండి. ఇక్కడ నేను చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ అని నేను టైప్ చేస్తున్నాను. ఒక్కసారి దీని యొక్క ప్లస్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి లింక్ ట్యాగ్లో హెచ్రెఫ్ ఇక్కడ style.css ఫైల్ ఇచ్చాను. ఓకే. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. రైట్ క్లిక్, డిఫాల్ట్ బ్రౌజ్. ఇది ఎలా వస్తుందో మీకు అంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. దీనికి ఒక ఎక్స్టెన్షన్ వాడాలి. ఆ ఎక్స్టెన్షన్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి అండి. ఓకేనా. రైట్. సో, ఇప్పుడు ఇలా వచ్చిందండి. రైట్. ఇప్పుడు నాకు ఈ బాడీకి సంబంధించిన స్టైల్స్ మొత్తం ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడ రాసే కూడా ఇంతే అండి, ఇంతకంటే ఎక్కువ ఏం రాయరు. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం స్టైల్స్ అసలు మ్యాజిక్ అంతా స్టైల్లోనే ఉంటుంది. రైట్. నేను ఇక్కడ బాడీ ట్యాగ్కి నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని ఇస్తున్నాను. ఓకే. రెడ్ విల్ గివ్ లైక్ ఎ రెడ్. సో, సేవ్ చేస్తున్నాను. ఒకసారి మనం చూద్దాం చూడండి మీకు. రైట్. నెక్స్ట్ వన్. సో, దీని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, మనకి ఆ టెక్స్ట్ అనేది సెంటర్కి రావాలి కదా. సో, అందుకని ఏం చేస్తున్నాను, ఆటోమేటిక్గా డిస్ప్లే ఫ్లెక్స్. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్లో సెంటర్, ఇది హారిజెంటల్గా సెంటర్కి వస్తుంది. ఓకే. నెక్స్ట్, సో హారిజెంటల్ సెంటర్ అంటే ఒకసారి సేవ్ చేసి నేను రీలోడ్ చేసి చూపిస్తాను. ఇది చూడండి హారిజెంటల్స్. నాకు వర్టికల్గా సెంటర్కి రావాలంటే, సో అప్పుడు మీరు వాడాల్సింది అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే. ఇప్పుడు చూడండి, కానీ ఇప్పుడు వస్తుందంటే రాదు అండి. ఒకసారి రీలోడ్ చేసి చూపిస్తాను. ఎందుకు రావట్లేదంటే, ఎప్పుడైనా మీకు బాడీ ట్యాగ్ రాసినటువంటి ఉంది కదా, ఈ బాడీ ట్యాగ్ హైట్ ఎంత ఉంటుంది అంటే దాని కంటెంట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. సో, మీకు చెప్పాలి, నాకు విజువల్గా ఎంత ఉందో అంత హైట్ ఉంచు అని చెప్పాలి. సో, నేను ఇక్కడ హైట్ ఇస్తున్నాను చూడండి, హైట్ 100 VH అంటే విజువల్ మీకు కనిపించేంత ఎంత మీకు కనిపిస్తుందో అంత హైట్ నాకు బాడీ ట్యాగ్ ఉండాలని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు రీలోడ్ చేస్తాను చూడండి, సెంటర్కి వచ్చింది. ఓకే. నాకు ఇప్పుడు ఫాంట్ సైజ్ కొంచెం చిన్నగా ఉంది, పెంచుకుంటున్నాను ఫాంట్ సైజ్. సో, నేను ఒక 30 పిక్సెల్స్ చేస్తున్నాను. నెక్స్ట్ కలర్ వచ్చేకల్లా వైట్ పెడుతున్నాను, కలర్ వైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. రైట్. చేంజింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇంతవరకు అయిపోయింది కదా, ఇప్పుడు మనం యానిమేషన్ పార్ట్కి వెళ్తున్నాం. సో, యానిమేషన్ చేయాలంటే ఏం చేయాలి, మనకి కంపల్సరీ ఇక్కడ నేను వాడేది కీ ఫ్రేమ్ యానిమేషన్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. నార్మల్ యానిమేషన్ ఉంటుంది, ఇక్కడ కీ ఫ్రేమ్ యానిమేషన్. వీ విల్ ఫాలో ద కీ ఫ్రేమ్ యానిమేషన్. ఓకే. సో, ఇక్కడ కీ ఫ్రేమ్ యానిమేషన్స్లో @key frames అని రాసుకుంటాం. కీ ఫ్రేమ్స్ తర్వాతకి ఏం యానిమేషన్ ఇస్తున్నావు యానిమేషన్కి ఒక పేరు మీ ఇష్టం వచ్చింది ఏదైనా పేరు పెట్టండి. నేను చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్
అని ఇస్తున్నాను. దీని లోపల యానిమేషను ఫస్ట్ స్టార్టింగ్ ఎలా జరగాలని కొన్ని డిఫరెంట్ స్టెప్స్ వాదిరిగా రాయాలండి. ఓకే. 0%లో ఉన్నప్పుడు యానిమేషను అప్పుడు ఎట్లుండాలి? ఒక 25% ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఓకే. 50% ఉంటే ఎలా ఉండాలి? నెక్స్ట్ 75% ఉంటే ఎలా ఉండాలి? యానిమేషన్ జరుగుతున్న క్రమంలో 75% యానిమేషన్ అవుతుంది. అప్పుడు ఎలా ఉండాలి? 100. సార్ నేను ఇలానే తీసుకోవాలా? నేను డిఫరెంట్ వెర్షన్స్‌లో నేను 10, 20, 60, 80 10, 20, 40, 60, 80, 100 అలా అయినా తీసుకోవచ్చండి. సో, మీకు ఇది చూడటానికి ఈజీగా ఉంటుందని నేను తీసుకుంటున్నాను. ఓకేనా? సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను మీకు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ చూడండి. సో, స్టార్టింగ్‌లో అదే కలర్ పెడుతున్నాను. ఎండింగ్ కూడా అదే కలర్ పెడుతున్నాను. సో దట్ స్టార్టింగ్, ఎండింగ్‌కి సేమ్ స్క్రీన్‌కి వచ్చినట్టు మనకు తెలవటం కోసం. ఓకే. సో, ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కలర్ మారుస్తాను మధ్యలో. సో, ఇక్కడ వచ్చేకల్లా నేను గ్రీన్ పెడతాను. ఓకే. ఇక్కడ ఆరెంజ్. ఇక్కడ యెల్లో, కొంచెం లెమన్. ఇది కూడా గ్రీన్‌కి దగ్గరగా ఉంది కదా! సో, ఒక్క నిమిషం. బ్లూకి తీసుకుంటాను కొంచెం. రైట్. చూడండి సేవ్ చేస్తున్నాను. సో, ఈ జస్ట్ మనం యానిమేషన్‌ని డిఫైన్ చేసాం ఇక్కడ. మనం యానిమేషన్‌ని అప్లై చేయలేదు. రైట్? సో, ఇప్పుడు మనం అప్లై చేయాలి కదా! ఎలా అప్లై చేయాలి? జస్ట్ సింపుల్‌గా ఈ యానిమేషన్ నేమ్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ నేను యానిమేషన్ అని టైప్ చేస్తున్నానండి. యానిమేషన్ పేరు ఇవ్వాలి. ఎంత టైం ఈ యానిమేషన్ జరగాలి? నాకు మినిమమ్ 10 సెకండ్స్. ఎందుకంటే చేంజ్ జరగాలి కదా! ఒక కలర్ నుంచి 10 సెకండ్స్ 2 సెకండ్స్ అనుకోండి మీకు చేంజ్ చేసినట్టు లేదు. మీకు ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. 2 సెకండ్స్. ఓకే. అయిపోయింది. ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ అంటే లీనియర్‌గా ఉండాలంటే స్లో, నార్మల్ రేట్‌లో వెళ్ళిపోవాలి. ఒకసారి స్టార్టింగ్ అప్, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ అలా ఉండకుండా నార్మల్‌గా అంటే జనరల్‌గా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట లీనియర్ అంటే. దేర్ ఈజ్ నో ఫస్ట్ ఫాస్ట్‌గా ఉండటం, మధ్యలో స్లో అవ్వటం, మళ్ళీ ఫాస్ట్‌గా ఉండటం అట్లా ఉండదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చాక ఎంత టైం ఈ యానిమేషన్ జరగాలి? ఇన్ఫినిట్. అంటే ఏంటి? దీనికి లిమిట్ లేదు, జరుగుతూనే ఉండాలి. ఓకే. నేను ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేస్తాను చూడండి దీన్ని. చూసారా? ఇంత ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! గమనించారా? సో, అందుకని మీకు ఏం చెప్పాను ఇక్కడ 2 సెకండ్స్ ప్లేస్‌లో మినిమమ్ 10 సెకండ్స్ పెట్టుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి. చూసారా? సో, ఈ విధంగా మీరు CSS ద్వారా బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని ఆటోమేటిక్‌గా చేంజ్ చేయొచ్చండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకే. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. సో, స్మాల్ రిక్వెస్ట్ ఇట్స్ ఫ్రమ్ మై ఎండ్. అదొక్కటి చేయండి. మీకు ఏం కావాలో కామెంట్స్‌లో అడగండి. వి విల్ మేక్ అకార్డింగ్ టు దట్. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో CSSలో ఆసమ్ యానిమేషన్స్ కూడా ఇస్తాను. SVG యానిమేషన్స్ అవన్నీ కూడా. సో, మీరు మమ్మల్ని మేము చేసే పని జస్ట్ మీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద్వారానే మీరు మాకు గిఫ్ట్ లాగా ఇస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.